జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశాన్ని ఒకవైపున మనం అభివృద్ధి చేసుకోవాలా, మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా అభివృద్ధిలో ఒక స్థాయికి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి మనం ఆలోచన చేస్తూ ఉంటే మన ఆలోచనలకు మన అభిప్రాయాలకు తగ్గట్టుగానే ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. మనకందరూ కూడా ఇన్ని తెలిసిన విషయాలే. కానీ ఏంటంటే మన శత్రు దేశాలు ఎవరు, చైనా ఒక పక్క, పాకిస్తాన్ ఒక పక్క, ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ఒక పక్క, వీళ్ళు ఏంటంటే ఒక పక్క మనల్ని నాశనం చేయాలని వీళ్ళ ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళతో పాటు ఏంటంటే పైకేమో మంచిగా నటిస్తా మన దేశాన్ని దెబ్బతీయాలనుకునేటటువంటి దేశం ఈ అమెరికా అనమాట. దీనికి సంబంధించిన అంటే మన భారతదేశం మరియు అమెరికాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. చూడండి, ఈ అమెరికా వచ్చేసి కుట్రలకు కుతంత్రాలకు మారిపోయారు. తన మాట వినని దేశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టడంలో అమెరికాను మించిన దేశం మరొకటైతే లేదు. అంత పొరంబోకతనమాట. ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో ఆయా దేశాలను ఇరికించి అమెరికా అయితే ఈ వికృతానందమో పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. అంటే సైకో చేష్టాలన్నమాట ఆ దేశానికి సంబంధించి. ఒక్కొక్కసారి అమెరికా చర్యలు చూస్తూ ఉంటే అసహ్యం పుడతా ఉంటుంది. అగ్రరాజ్యం పేరున్నటువంటి అమెరికా ఈ స్థాయికి దిగజారిపోయిందని చెప్పి అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే. సరేలే, ఇంక విషయానికి వస్తే మన కర్మగాలి ప్రస్తుతం ఈ రష్యా అదేవిధంగా ఈ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సంగతి మనకందరికీ కూడా తెలుసు. అసలు ఈ యుద్ధానికి ఇది ఎప్పుడు మొదలైందో, ఇది ఎప్పుడు ఆగిపోతుంది అనేది అర్థం కాకుండా పోతుంది. ఆ దేవుడికే తెలియాలా ఇది ఇంకెప్పుడు ఆగిపోతుంది అనేది. పరిస్థితులను అమెరికా ఆ రకంగా మార్చేసిందనమాట. ఈ క్రమంలోనే రష్యా పైన అమెరికా 5,000కు పైగా ఆంక్షలు పెట్టింది. చూడండి. అంతేకాకుండా రష్యా ముడి చమురు మీద కూడా ఆంక్షలను అయితే విధించింది. అయితే అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా భారతదేశం ఏం చేసింది, రష్యా నుంచి పెద్ద సంఖ్యలో తక్కువ ధరకే ముడి చమురుని అయితే కొనుగోలు చేస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కూడా భారత్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయన్నమాట. అంటే నిలకడగా ఉన్నాయి. ఇక తమ మాట వినకుండా రష్యా ఆయిల్ను భారత్ కొనుగోలు చేస్తూ ఉండడంతో భారత్ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని చెప్పేసి అమెరికా అయితే భావించింది. అర్థమవుతుంది మీకు. అంతే, ఇక ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను వీడిని చంపబోయినాడని చెప్పేసి ఆరోపణలు మోపి మన దేశ దౌత్యవేత్త అదేవిధంగా వ్యాపారవేత్త అయినటువంటి నిఖిల్ గుప్తాను అమెరికా అరెస్ట్ చేసింది. చూడండి ఎంత కుట్రో. అరెస్ట్ చేయడమే కాకుండా ఆ దృశ్యాలను అంటే వీడియో తీసి వాటిల్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేశారు. ఇంతటితో ఊరుకోకుండా భారత్లో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారత ప్రభుత్వం ముస్లింలు రెండో జాతి పౌరులుగా చూస్తుందని చెప్పి ముస్లింల పైన భారత్లో వివక్ష కొనసాగుతుందని, ఇది తీవ్రమైన అంశం అని చెప్పి అసలు భారత్లో ముస్లింలు అభద్రతాభావంతో బతుకుతున్నారని, కాబట్టి ఈ విషయంలో భారత్పై ఆంక్షలు విధించే అవకాశం ఉండదని చెప్పేసి అమెరికా భారత్ను పదే పదే హెచ్చరించింది. అసలు నేను ఒక మాట మాట్లాడతా, మన అంతర్గత విషయాల్లో వాళ్ళకి ఏం పని, వాళ్ళకి ఏం అవసరమో, వాళ్ళ పెత్తనం ఏంది చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలను ఈ దేశ ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వము రెండవ తరగతి పౌరులుగా చూస్తుందా? అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలంటే హిందువులు, వీళ్ళకి ఏవైతే సౌకర్యాలు, వీళ్ళకి ఏదైతే పథకాలు లభిస్తున్నాయో అన్నీ కూడా వాళ్ళకు దొరుకుతున్నాయి. చెప్పాలంటే మనకంటే ఎక్కువగా ఈ మైనార్టీల పేరుతో వాళ్ళకే ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట పనులు. కానీ ఇదేంది ఇది? నేను ఇంకొక మాట చెప్తా, మీకు అంత ప్రేమ ఉంటే ఒక పని చేయండి. వాళ్ళు ఇక్కడ సరిగ్గా లేరు కదా, పాకిస్తాన్ ఏదో మనవాడు ఇట్లాంటి మాట్లాడింది. వాళ్ళ పాకిస్తాన్ బతుకులకు వాళ్ళకి మెంగన మెతుకలేదు, వాళ్ళు మళ్ళా భారతదేశాన్ని పాలస్తీనాతో పోల్చారు. బాగా మీరు అభివృద్ధిలోనూ మీరు సంపద సృష్టిలోనూ మీరంతా బాగా తొలతొగిపోతారు కదా, పోయి వాళ్ళు ఎవరన్నా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోమండి. ఏది అది పాకిస్తాన్ కావచ్చు, ఈ డకోటా అమెరికాకైనా కావచ్చు. మీకు అంత ప్రేమ ఉంటే తొడుకోమండి. ఈ నుంచి బంగారంగా ఇల్లు కూడా వచ్చారు అమెరికా కంటే. ఏం ఇబ్బంది ఏమి లే, బాగా అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది. అంతే కదా. ఈ దేశంలో ఎవరైనా కూడా అభద్రతా భావంతో బతుకుతున్నారంటే అది హిందువులే. ఎందుకంటే పండగలు చేసుకోవాలన్నా కూడా భయపడే పరిస్థితి అనమాట. వాళ్ళు చాట రాళ్ళేస్తారని. వీళ్ళేమో ఏ విధంగా విషయం చెబుతారో ప్రపంచంలో భారత్ను ఒక దోషిగా చూపెట్టేదానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో చూడండి ఒకసారి, గమనించండి మీరు. అయితే 2 రోజుల క్రితం కూడా భారత్లో ముస్లింలకు బ్రతికే స్వేచ్ఛ లేదంటూ అమెరికా మాట్లాడింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మనసులో ఎంత కుట్ర, ఎంత ద్వేషం ఉండదో భారత్ మీద. అయినప్పటికీ కూడా భారత్ మాత్రం వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని చెప్పేసి భారత ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందనమాట. భారతదేశానికి సంబంధించిన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి ఆయన మాట్లాడుతూ, మేము ఇప్పటి వరకు రష్యా నుంచి తక్కువ ధరలకు ఈ ముడి చమురుని అయితే కొనుగోలు చేస్తూ వచ్చాం. ఇకపై కూడా మేము రష్యా నుంచే ఈ ముడి చమురుని అయితే కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య
యుద్ధ వాతావరణం అయితే నెలకొనింది. దీంతో ఈ ముడి చమురు ధరలు మరింతగా పెరిగిపోయినాయి. ఇటువంటి సమయంలో అంతంత ధరలు పెట్టి మేము వేరే దేశం నుంచి అయితే మేము ముడి చమురును అయితే కొనుగోలు చేయము. మాకు మా దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. అందుకే ఎవరి తాటాకు చప్పుళ్ళు కూడా మేము భయపడేది లేదు. శబాష్, మంచి మాట చెప్పారు. ఈ విషయంలో మాపై ఎవరు ఒత్తిడి తెచ్చినా సరే, అంటే ఎవరు ఈ అమెరికా ఒత్తిడి తెచ్చినా సరే అని అర్థం అన్నమాట. మేము మాత్రము రష్యా నుంచే ముడి చమురును అయితే 100% కొనుగోలు చేసి తీరుతా ఉంటూ కేంద్ర మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు కొండ బద్దలు కొట్టాడు. అంటే అమెరికా ఎన్ని వెధవేషాలు వేసినప్పటికీ కూడా, ఏ రకంగా బెదిరించాలని చెప్పి చూసినా కూడా, ఏ రకంగా ప్రపంచంలో ఏలెత్తి చూపించే విధంగా, ప్రపంచం ముందు మనల్ని దోషులు చేసే విధంగా వాళ్ళు ఎన్ని చేసినా కూడా, అంటే వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కూడా, భారత్ను ఏ విధంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా భారత్ మాత్రం అమెరికాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లంచదు అని చెప్పి ఇండైరెక్ట్గా మొహాన్ని కొట్టాడు తెలియజేశాడు అనమాట. అది మ్యాటర్ చూడండి. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా, నేను ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు, ఏదైనా హిందువులకు సంబంధించి ఏదైనా జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, ఆ విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తుంది, ఆ బజరంగ దళం ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ వీళ్ళు చేసేదంటూ ఏమి ఉండదు. చెప్పాలంటే ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఏ రోజు కూడా ఒక రోజు కూడా ఆర్ఎస్ఎస్ శాఖకు పోయినరు, లేకపోతే హిందూ సంఘాలతో కలిసి మాట్లాడి ఉండరు, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించుండరు. ఏదన్నా సమస్య వస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటారు. కానీ నేను ఒక మాట చెప్తా, అంటే వాళ్ళు మాత్రం హిందువులా? మీరు ఊరికి పుట్టారు, పాకిస్తాన్ వాళ్ళకి పుట్టారా, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళకి పుట్టినారా, లేకపోతే చైనా వాళ్ళకి పుట్టినారా? మీరు ఊరికి పుట్టినారు, మీరు హిందువులకే కదా పుట్టినారు, మీ ఒంట్లో ఉండేది కూడా హిందువుల రక్తమే కదా, మరి మీకు బాధ్యత లేదా? నేను అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా, ఎంతసేపటికి ప్రభుత్వాలను దూషించడమో, వాళ్ళని ద్వేషించడమో, వాళ్ళపై నిందలు మోపడం, వాళ్ళు అట్టున్నారు ఇట్టున్నారని మాట్లాడమే కాదు, మనం కూడా ఈ దేశం కోసం ఎంత బాధ్యతగా ఉన్నాము. ఊరికే వచ్చితే అదేదో అంటారు కదా, ఫ్రీగా వచ్చే ఫినాయిల్ తాగే రకాలని చెప్పి ఆ మరి బతకడం తప్పితే మనం బాధ్యతగా మనం ఎంత మాత్రం సక్రంగా ఉన్నాము, ఈ దేశానికి కావచ్చు లేకపోతే మన ధర్మానికి కావచ్చు కట్టుబడి ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఎంతమంది సక్రంగా ఉన్నారు అది కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపటికి ఎదురాలను నిందించడం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే మన దేశం ఒకటే ఒకవైపు ఉండాలి చెప్పాలంటే. ఒక విధంగా అంటే ఒంటరి పోరాటం చేస్తుంది భారతదేశం. అలాంటి దేశానికి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు కదా. మరి అలాంటప్పుడు మేమంతా భారతీయులు అంతా కూడా మేము ఒక మాట మీద ఉంటాం లేదు అంటే ఉండాలి కదా. అప్పుడు అమెరికా కాదు, దాని అమ్మ మొగుడు వచ్చినా కూడా పీకేది ఏం ఉండదు. అది ఫస్ట్ మనకు మన దేశంపై కృతజ్ఞత అనేది ఉండాలి. లేకపోతే 1947లో మన స్వాతంత్రం వచ్చింది, 100 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే మళ్ళీ మనం బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. మనం బాధ్యతగా లేకుంటే మళ్ళీ ఎవడో వచ్చాడో వాడు మా చేతులు తాగాలి, మనం వాడి పాదాల మీద పడి మనం సలాములు కొట్టాలి. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునేంత. మీకు ఈ న్యూస్ కానీ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.